మేడిగడ్డ కుంగుబాటు కరప్షన్ అలిగేషన్స్ అప్పుడు కారు పుట్టిని ముంచాయి. కరువు పరిస్థితులు, ఎల్నినో ఎఫెక్ట్ ఇప్పుడు కాంగ్రెస్ ను కలవరపెడుతున్నాయి. కారు పార్టీకి మళ్లీ మైలేజ్ తెచ్చిపెట్టేది కాళేశ్వరమేనా? తెలంగాణ జీవనాడిగా వెలిగిన కాళేశ్వరం గులాబీని మళ్లీ వికసించేలా చేసేనా? నాడు ఓటమికి ప్రధాన కారణమైన కాళేశ్వరమే బీఆర్ఎస్ కు సంజీవని అవుతుందా? కారు పార్టీకి పాత ఇష్యూ సరికొత్త పొలిటికల్ వెపన్ గా దొరికిందా? రాబోయే ఎన్నికల వరకు అదే ఎజెండానా? ఈటెల కామెంట్స్, రిటైర్డ్ ఇంజనీర్స్ స్టేట్మెంట్స్ కారులో జోష్ని నింపాయా? రేవంత్ బ్లడ్ కామెంట్స్ దుమారం ఇంకా ప్లస్ పాయింట్ అయిందా? కాళేశ్వరం తిరిగి కారుకు పొలిటికల్ లైఫ్ జాకెట్ అయ్యేనా? నాడు ముంచిన కాళేశ్వరమే రేపు కారును గట్టెక్కిస్తుందా? నెక్స్ట్ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ మెయిన్ ఎజెండా కాళేశ్వరమేనా? పోగొట్టుకున్న చోటే వెతుక్కునేందుకే గులాబీ పార్టీ గర్జిస్తుందా? ఈటెల కామెంట్స్ కారు పార్టీకి బూస్టర్ డోస్ గా మారాయా? రిటైర్డ్ ఇంజనీర్ల రిపోర్ట్ కారుకు ప్లస్ పాయింట్ అయిందా? సాంకేతిక లోపాలు వర్సెస్ ఎండిపోయిన పొలాలు, ఎవరిది పై చెయ్యి? గత ఎన్నికల ముందు బీఆర్ఎస్ కాళేశ్వరాన్ని చూపించి ఓట్లు అడిగింది. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంటూ హోరెత్తించింది. ఓవైపు కరప్షన్ అలిగేషన్స్, మరోవైపు మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోవడంతో బీఆర్ఎస్ పుట్టిని ముంచాయి. 1,00,000 కోట్ల అవినీతి అంటూ బీజేపీ, కాంగ్రెస్ చేసిన ప్రచారం కారుకు పంక్చర్ చేసింది. ఇప్పుడు అదే ప్రాజెక్టును మళ్లీ అస్త్రంగా మలుచుకునేందుకు బీఆర్ఎస్ ఆరాటపడుతోంది. కన్నేపల్లి నుంచి నీళ్లు లిఫ్ట్ చేసి పంట పొలాలకు నీళ్లు ఇవ్వకుండా రైతులను ఆగం చేస్తోందని రివర్స్ అటాక్ మొదలుపెట్టింది. మేడిగడ్డ దగ్గర దిగబడ్డ కారు మళ్లీ అక్కడే గేరు మార్చి గట్టెక్కాలని చూస్తోంది. తమ ఓటమికి ప్రధాన కారణాల్లో ఒకటైన కాళేశ్వరం లీకేజీలు, వైఫల్యాల నుంచే మళ్లీ మైలేజ్ రాబట్టాలి అనేది గులాబీ పార్టీ స్కెచ్. నాడు తమను ఓడించిన కాళేశ్వరమే రేపు బీఆర్ఎస్ ను గెలిపించే పొలిటికల్ ఎజెండా అవుతుందని లెక్కలు వేసుకుంటోందట కారు పార్టీ. ఒకవైపు ఎండిపోతున్న పొలాలు, మరోవైపు గోదావరిలో వృధాగా పోతున్న వరద నీరు. ఈ రెండింటి మధ్య కారు పార్టీ తన పొలిటికల్ ఫ్యూచర్ ను వెతుక్కుంటోంది. అవినీతి ఆరోపణలతో తమ హవా తగ్గడంతో రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులు, ఎల్నినో ఎఫెక్ట్ ను ఆసరాగా చేసుకుని మళ్లీ స్పీడ్ పెంచాలని చూస్తోంది. నాడు పతనం తెచ్చిన ప్రాజెక్టును పవర్ ఇచ్చే వెపన్ గా మార్చుకునేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో కాళేశ్వరమే ఎజెండాగా ముందుకు పోవాలని, రూరల్ తెలంగాణ మొత్తం క్లీన్ స్వీప్ చేయాలని గులాబీ పార్టీ వ్యూహాలు రచిస్తోందట. పొలాలు ఎండిపోతుంటే కాంగ్రెస్ రాజకీయం చేస్తోందని, నీళ్లు అందక రైతాంగం అల్లాడుతోందని చెబుతోంది బీఆర్ఎస్. మిడ్ మానేరు, లోయర్ మానేరు లాంటి జలాశయాలు అడుగంటిపోతున్నాయని, గత 10 ఏళ్లలో ఎప్పుడూ ఈ పరిస్థితులు లేవని రైతులను తట్టిలేపుతోంది. ఇదే సమయంలో గోదావరిలో వృధాగా వరద నీరు సముద్రంలోకి పోతున్నా కన్నేపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లు ఎత్తిపోయడం లేదని హైలైట్ చేస్తోంది ప్రతిపక్ష పార్టీ. అయితే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిబంధనల ప్రకారం నీటిని నిల్వ చేయకుండా పంపింగ్ చేయడం సాధ్యం కాదని కాంగ్రెస్ కవర్ డ్రైవ్ ఆడుతోంది. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా నడుస్తున్న పొలిటికల్ ఫైట్ లో మాజీ ఆర్థిక మంత్రి, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కారు పార్టీకి జోష్ను తెస్తున్నాయి. కరువు వస్తుందని తెలిసి కూడా ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడుతున్నారాయన. నీటిని ఎందుకు ఎత్తిపోయడం లేదని ప్రశ్నల వర్షం కురిపించి కారు పార్టీ నేతలకు తోడుగా రైతాంగం తరపున తన టోన్ను కదుపుతున్నారు. దేవాదులకు బరాజు లేకుండానే నీళ్లు పంపు చేస్తున్నప్పుడు మేడిగడ్డలో నీళ్లు నింపకుండానే ఎత్తిపోయడానికి వచ్చిన సమస్య ఏంటో చెప్పాలని క్వశ్చన్ చేశారాయన. హైదరాబాదుకు ఇప్పుడే నీటి సప్లై తక్కువగా ఉందంటున్న ఈటెల, వాటర్ ప్రాబ్లం వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి అంటూ ప్రభుత్వాన్ని హెచ్చరించి బీఆర్ఎస్ కు బూస్టప్ అందించినంత పని చేశారాయన.
టైం కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నేపల్లి, అన్నారం, సుందిళ్ల పంపులను సేఫ్గా నడపడం సాధ్యమే అని తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్లు ఇచ్చిన రిపోర్టుతో ప్రభుత్వంపై ఇంకా ప్రెజర్ పెరిగినట్లయింది. మేడిగడ్డ దగ్గర నీటి లభ్యత ఉండడంతో రోజుకు 3 టీఎంసీల నీటిని ఎత్తిపోయొచ్చని చెప్పడమే కాదు, పంపుల నిర్వహణ, పునరుద్ధరణ కోసం ప్రభుత్వానికి ఫ్రీగా సేవలు అందిస్తామని రిటైర్డ్ ఇంజనీర్లు చెప్పారు. ఇటు బీఆర్ఎస్ ప్రెస్ మీట్లు, కౌంటర్లు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు, అటు ఈటెల కామెంట్స్. మరోవైపు రిటైర్డ్ ఇంజనీర్ల రిపోర్టుతో రేవంత్ ఫుల్ బరస్ట్ అయిపోయిన పరిస్థితి. ఈ క్రమంలో ఆయన చేసిన బ్లడ్ కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. బీఆర్ఎస్ ఏకంగా రక్తదాన శిబిరాలను నిర్వహించి కాంగ్రెస్ సర్కారును ఇరకాటంలో పెట్టేలా చేసింది. దీంతో సీఎం కామెంట్స్ కాంగ్రెస్ ను డిఫెన్స్ లో పడేశాయన్న టాక్ నడుస్తోంది. కరువు పరిస్థితులు కారును తిరిగి పవర్లోకి తెస్తాయా? మేడిగడ్డ కుంగడంతో పడిపోయిన బీఆర్ఎస్ గ్రాఫ్ మళ్లీ పెరిగేనా? నాడు ముంచిన కాళేశ్వరమే కారును గట్టెక్కించే పొలిటికల్ లైఫ్ జాకెట్ అవుతుందా? ప్రజలు కాంగ్రెస్ చెప్పే సాంకేతిక లోపాలను నమ్ముతారా? ప్రతిపక్షం చూపిస్తున్న ఎండిన పొలాలను చూసి కారు స్పీడ్ పెంచుతారా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది.